ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల తర్వాత వైకాపా నాయకులు మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి అయితే ఇంకా రాలేదు, కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. వారి హయాంలో పరిపాలన బాలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. అదంతా వాళ్ళు గుర్తించకుండా ప్రభుత్వం మీద, ప్రభుత్వం పెద్దల మీద మట్టి వేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇది సబబు కాదు. మొన్నటి వరకు జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల్లోకి రావడం ప్రారంభించారు. అక్కడంతా కూడా అబద్ధాలు మాట్లాడడం చేస్తున్నారు. బొత్స గారు మొన్న ఏమంటారండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నెరవేర్చలేదని అంటారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, ఎన్నికల హామీలు అనేవి అందరం కూడా మేము నెరవేర్చాలనే ముందుకెళ్తున్నాం. ఈ రోజున రాష్ట్రాన్ని మీరు అతలాకుతలం చేసేసిన చంద్రబాబు నాయుడు గారు అతని మేధస్సుని, పనితనాన్ని ఉపయోగించి సంక్షేమ అభివృద్ధి రెండూ చేస్తున్నారు. అది మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తున్నారు. పెన్షన్ 1000 రూపాయలు మేము పెంచాం, మీరు చేయలేకపోయారు. అది 5 సంవత్సరాల్లో మీరు 1000 పెంచితే ఒక సంతకంతో మేము 1000 పెంచాం. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నారా లోకేష్ గారు తీయడం అనేది జరిగింది. అన్నా క్యాంటీన్లు మేము ఓపెన్ చేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేసాం. మత్స్యకారులందరికీ కూడా మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక పిల్లాడు ఉంటే 13,000, ఇద్దరు పిల్లలు ఉంటే 26,000, ముగ్గురు పిల్లలు ఉంటే 39,000 మేము ఇస్తున్నాం. మిగిలినవంతా కూడా స్కూల్ ఖాతాలోకి వెళ్తుంది. ఎంతమంది పిల్లలున్నా కేవలం 13,000 రూపాయలు మాత్రమే మీరు ఇచ్చారు. ఈ విషయాలన్నీ కూడా మీరు మర్చిపోతే ఎలాగండి? మీరున్నప్పుడు అన్ని విధ్వంసాలు సృష్టించారు. మీరున్నప్పుడు దోపిడీలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా నియంత్రించి ప్రజలకు మంచి సేవ చేసేలాగా ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాయకులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి చెప్తా ఉన్న మాట ఒకటే, ఈ రోజున మేము అన్నీ చేసేసామని అప్పుడే చెప్పాం. ఇవన్నీ చేయడానికి ఇంకొంతకాలం కూడా అవుతుంది. కానీ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చెయ్యగలిగిన దానికన్నా కూడా మేము ఎక్కువే చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మీరు ఈ రకమైన మాటలు మాట్లాడకూడదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం బొత్స సత్యనారాయణ గారు. అలాగే నిన్నటి రోజున మరి వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు మజ్జి శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు కొన్ని ఎంతమాత్రం బాలేవండి. చిన్న శ్రీను గారికి రాజకీయ అవగాహన ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. మరి P4 విషయంలో అతను మాట్లాడిన తీరు చూస్తే అతని స్థాయి అతనే తగ్గించుకున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఎవరైనా మాట్లాడొచ్చు, పరిపాలనాపరంగా ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ ప్రజల్ని, అమాయకులైన వారి కార్యకర్తల్ని మభ్యపెట్టడానికి తప్పుడు సందేశం ప్రజల్లోకి ఎవరూ పంపించకూడదు. గత 5 సంవత్సరాలుగా నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజలకి మీరేం చేయలేకపోయారో నేను చెప్పాను, ఇంకా ఏం చేయాలో చెప్పాను, ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కోసం చెప్పాం. కానీ ఎక్కడా కూడా ప్రజల్ని తప్పు దోవలోకి మేము తీసుకెళ్ళలేదు. మీరు చేసింది ఏంటనేది నేను ఒకసారి చెప్తాను. P4 అనేది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో సంపన్నులు ఎవరైతే ఉన్నారో, నిపుణులు ఎవరైతే ఉన్నారో, నైపుణ్యం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజంలో వెనకపడిపోయిన వ్యక్తులు, వెనకపడిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంచుకుని వారిలో చైతన్యం కలిగించాలని చెప్పి పెట్టిన పాలసీయే ఈ P4. చంద్రబాబు నాయుడు గారు
స్వామి వివేకానంద లాంటి వారిని, అబ్దుల్ కలాం లాంటి వారిని, మదర్ టెరిసా లాంటి వారిని చూసి సమాజం బాగుపడాలంటే అందరి పాత్ర కూడా ఇందులో ఉండాలి అని చెప్పి ముందుకెళ్తున్నాం. ఈ P4లో ధనం ఒకరి నుంచి ఒకరికి ఇవ్వడం మాత్రమే కాదండి, వ్యక్తిగత శిక్షణ ఇవ్వచ్చు. అంటే P4 అనేది సమాజ సేవ, P4 అనేది శ్రద్ధతో చేసే సేవ, అది ఒక శ్రమదానం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మీరు ఎట్లా తప్పుపడతారు చిన్న శ్రీను గారు? కొండపల్లి శ్రీనివాస్ గారు మొన్నటి రోజున 2047 విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో అధికారులందరి ముందు కూడా నాకు ఎన్ని బూతులు అయితే ఉన్నాయో ఆ ప్రతి బూత్ నుంచి కూడా ఒక కుటుంబాన్ని నేను ఎంచుకుని వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాను అన్న సదుద్దేశంతో అది చెప్పడం అనేది జరిగింది. దీనికి మీరు ఎంత హేళనగా మాట్లాడారంటే 13 నెలల్లో ఆయన అవినీతి చేశారు కాబట్టి, అవినీతి సొమ్ము ఎక్కువైపోయింది కాబట్టి ఈ రకమైన సేవ చేస్తారనడం మంచితనమా, హుందాతనమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవేళ అవినీతి సొమ్ము గురించే కనుక మాట్లాడుకుంటే ఈ జిల్లాలో ఎవరి దగ్గర వేల కోట్లున్నాయో, అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బులున్నాయో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ రకమైన మాటలు మీరు మార్చుకోండి, ఈ రకమైన మాటలు మీరు మాట్లాడకండి. అందరికీ కూడా ఒక విజన్ ఉంది. కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న వయసులోనే మంత్రిగా అయ్యారు, మరి 13 నెలలుగా ఆయన పదవిలో ఉన్నారు. ఈ జిల్లాలో కానీ ఆయన నియోజకవర్గంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ముందుకెళ్తా ఉన్నారు. అదే రకంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమాజాన్ని బాగు చేయడంలో, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ప్రతిపక్షం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి తప్ప ఈ రకమైన తప్పుడు సమాచారాలు, సందేశాలు ప్రజలకు ఇవ్వకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.